మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. విజేతలే చరిత్ర నిర్మాతలు. నేను ఇప్పుడు చేయబోయే వీడియో పుస్తక పరిచయానికి ముందు 4 మాటలు మీకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. విజేతలే చరిత్ర నిర్మాతలు, పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు, పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళు అవుతారు, పరాజితులు దెయ్యాలు అవుతారు, రాక్షసులు అవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళని దేవుళ్ళని, ఆ రాక్షసులను రాక్షసులనుకొని పదే పదే అదే చరిత్రను వల్లెవేసే వాళ్ళంతా సాధారణ ప్రజలు, మనలాంటి సాధారణ ప్రజలు. ఆ సాధారణ ప్రజలే అసాధారణ వ్యక్తులైనప్పుడు వాళ్ళు ఒక కొత్త చరిత్రను నిర్మిస్తారు. పాతది పతనమవుతూ ఉంటుంది, కొత్తది నిర్మితమవుతూ ఉంటుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇప్పటికీ మన రూపంలో ఉన్న సెపియన్స్ అనే తెలివైన ఈ జీవి అభివృద్ధి చెంది 20 లక్షల సంవత్సరాలు. కథలు అల్లగలిగే మెదడు ఉండడమే ఈ జీవి ప్రత్యేకత. ఈ జీవి అంటే మనిషి. కథలు అల్లగలిగే మెదడు ఉండడమే ఈ జీవి ప్రత్యేకత. అంటే ఈ జీవి ఊహించగలడు, ఆ ఊహతో రాజ్యాలు కూల్చగలడు, రాజ్యాలు నిర్మించగలడు, నిర్మించాడు, కూల్చాడు కూడా. సామాన్యులను అసామాన్యులుగా కథను తొక్కించాడు, అసామాన్యులను చరిత్రహీనులుగా మార్చేశాడు. సామాన్యులను అసామాన్యులుగా కథను తొక్కించాడు, అసామాన్యులను చరిత్రహీనులుగా మార్చేశాడు. విప్లవాలు చేశాడు, విప్లవాలు అణిచాడు. అంతరిక్షాన్ని అందుకున్నాడు, పాతాళానికి పడిపోయాడు. అందుకే అప్పుడప్పుడు ఇదే నిజం అని ఎవరైనా అంటే అసత్యమైన అసలు సత్యం ఏదో ఉందని అనుమానం వస్తుంది. మిత్రులారా, ఈ మాటలు విన్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ రోజున చాలా మంచి పుస్తకాలు అప్పుడప్పుడు నేను చదివిన వరల్డ్ క్లాసిక్స్, మన మెదడుకు పదును పెట్టేవి, మన పాత నమ్మకాలన్నింటినీ కూడా తల్లకిందులు చేసేవి, మనలోకి మనల్ని ఒకసారి చూసుకునేటట్టు చేసేవి, మనల్ని మనం కొత్తగా నిర్మించుకునేటటువంటి గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలే మనకు ప్రాణాధారం. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి పుస్తకం ఇదిగో ఇది. అసురుడు. ఇది ఆనంద్ నీలకంఠన్ అనే ఆయన మలయాళీ, కానీ ఇంగ్లీష్లో రాశాడు. అసురా ద టేల్ ఆఫ్ వ్యాంక్విష్డ్ అనేటటువంటి ఈ నవల, ఇది ఇంగ్లీష్లో 2012లో ఆయన రాసినటువంటిది. దానికి సబ్ టైటిల్గా ఏం పెట్టాడంటే ద స్టోరీ ఆఫ్ రావణ అండ్ హిజ్ పీపుల్. ద టేల్ ఆఫ్ వ్యాంక్విష్డ్ అంటే పరాజితుల గాథ అని. దాన్నే తెలుగులో వాళ్ళు అసురుడు, పరాజితుల గాథ, రావణుడు అతని ప్రజల కథ. ఇది 2012లో ఇంగ్లీష్లో ఆయన రాశాడు, ఆనంద్ నీలకంఠన్ అని ఆయన. దాన్ని 2014లో మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు శాంతకుమారి గారు. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి, ఈ విశేషాలన్నీ కూడా మీకు నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం, ఈ పుస్తకాన్ని చదివి చాలా రోజులైంది. నేను 2014లో అంటే నేను ఇంచుమించు అదే ప్రాంతంలో చదివాను. ఈ పుస్తకాల గురించి నేను చెప్తున్నప్పుడు మీరందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మంచి మంచి పుస్తకాల గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు నాతో పంచుకుంటున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. సో ఈ ఆసక్తి, ఈ కుతూహలం, ఈ ఉత్సాహాన్ని చూసి నేను కూడా పుస్తకాలన్నింటినీ కూడా చదివినవి, చదవాల్సినవి, ఇంకా మీకు ఏమేమి చెప్పాలి అవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటున్నప్పుడు ఈ పుస్తకం కూడా కనిపించింది. దీని గురించి నేను ఒక మంచి రైటప్ కూడా అప్పట్లో రాశాను. అది నేను ఎక్కువగా మాటల్లోకి, ఇంటర్ప్రిటేషన్స్లోకి వెళ్లకుండా దాన్ని చదివి మీకు వినిపిస్తాను ఈ పుస్తకం గురించి. అందుకని మిత్రులారా,
కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఏమిటంటే మామూలు పుస్తకం కాదు. ఇది ఆనంద నీలకంఠన్ అనే ఆయన ఇంగ్లీష్లో రాశాడు. ఆయన మలయాళీ అని చెప్పాను కదా 2012లో. దాదాపు ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లోకి ఈ పుస్తకం అనువాదం అయిందండి, భారతీయ భాషలన్నింటిలోకి. సో ఒక 5-6 ఏళ్ల క్రితమే 1 మిలియన్ కాపీల పైన అమ్ముడుపోయిందని చెప్పారు. ఈ పాటికి 20 లక్షలు 30 లక్షలు దాటి ఉంటుంది. తెలుగులో కూడా అందరూ కూడా కొనుక్కొని చదువుకున్నటువంటి పుస్తకం. సో ఇన్ని రోజులైనా సరే ఈ పుస్తకాన్ని గురించి మీకు పరిచయం చేయాలని చెప్పి ఆయన దాదాపు అంటే ఈ ఆనంద నీలకంఠన్ ఆయన రాసినటువంటి ఈ పుస్తకం ఆయన మొదటి పుస్తకం అన్నమాట. మొదటి పుస్తకంతోనే సంచలనం సృష్టించాడు. అతన్ని అమెజాన్ బుక్స్ ఎడిటర్స్ ఒక లిస్ట్ తయారు చేశారు. 100 మంది ఇండియన్ ఆథర్స్, మనం జీవితంలో చదవాల్సినటువంటి 100 మంది ఇండియన్ ఆథర్స్ లిస్ట్ తయారు చేస్తే ఆ లిస్టులో ఆనంద నీలకంఠన్ రాసినటువంటి ఈ అసురుడు అనేటటువంటి పుస్తకం కూడా ఉందండి. చాలా చాలా అవార్డులు రివార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన తర్వాత చాలా పుస్తకాలు రాశాడు. అంటే పౌరాణిక పాత్రలని తీసుకొని మనం ఇప్పటి వరకు ఏదైతే ఇది అని నమ్ముతున్నామో దాన్ని తలకిందులు చేసి ఓడిపోయిన వాళ్ళు, పరాజితులు, వాళ్ళ దృష్టికోణంతో కథ రాశాడనమాట. అది ఆయన చెప్పినటువంటి ఆ కథల్లో ఉన్నటువంటి విశేషం. సో రామాయణ భారతాల్లో నుంచి పురాణ పాత్రలు అన్నీ తీసుకుని రాశాడు. ఆయనకి చాలా అవార్డులు వచ్చాయి, అవన్నీ కూడా సరే. ఇది ఈ గొప్ప సంచలనం తుఫానులాగా వచ్చినటువంటి ఈ పుస్తకం యొక్క విశేషం ఏమిటనేటటువంటిది నేను మీకు చెప్తాను. ఈ పుస్తకాన్ని మీకు ఇక్కడే పెడతాను. సో ఎక్కువ మాటలు వేస్ట్ లేకుండా నేను రాసుకున్నటువంటి విషయాన్ని మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. ఇటీవల అసురుడు అనే పుస్తకం చదివాక సినిమా భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాస్ట్ అయింది. బుల్లెట్ నేరుగా ఎక్కడ దిగాలో అక్కడ దిగింది. వేల సంవత్సరాలుగా మనకు తెలిసిన ఒక గాథ తల్లకిందులుగా అర్థమై భూగోళానికి నేను కొంచెం ఎడంగా జరిగి దాని చుట్టూ నేను గిర్రున తిరిగినట్టయింది. చెప్పాను కదా, ఆనంద నీలకంఠన్ అనే రచయిత ఇంగ్లీష్లో అసురా ద టేల్ ఆఫ్ వ్యాంక్విష్డ్ ద స్టోరీ ఆఫ్ రావణ అండ్ హిస్ పీపుల్ అన్న పేరుతో రాసిన గ్రంథాన్ని తెలుగులో శాంతసుందరి గారు అనువాదం చేశారు. రావణుడు అతని అనుచరుడు భద్రుడు కథ చెప్తారు. ఇందులో ఈ పుస్తకంలో చెప్పాను కదా, ఓడిపోయిన వాళ్ళు తమ కథ చెబితే ఎలా ఉంటుందో ఆ దృష్టితో, రావణుడే తన కథ చెప్తే ఎలా ఉంటుంది ఆ దృష్టితో రాసినటువంటి పుస్తకం అన్నమాట. ఇక్కడ మనం రామాయణము, రాముడు, మత విశ్వాసాలు వాటి జోలికి వెళ్లకుండా రావణుడు ఏం చెప్తున్నాడు తన కథని ఆ దృష్టితోనే అందరూ చూశారు, ఆ దృష్టితోనే చదివారు. అందుకని రాముణ్ణి నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం అదనమాట. రావణుడు అతని అనుచరుడు భద్రుడు కథ చెప్తారు. తమ కథ, ఇది తమ కథ, తమ జాతి కథ. కొన్ని వేల సంవత్సరాల క్రితం మహా సామ్రాజ్యాలు నిర్మించిన అసుర జాతి కథ చెబుతారు వాళ్ళు. బలిచక్రవర్తి మొదలుకొని రావణుడి దాకా అసురుల ఉత్థాన పతనాల వైపు నుండి కథ వినడానికి కూడా చాలా ధైర్యం కావాలి. బలిచక్రవర్తి నుంచి రావణుడి దాకా అసురుల యొక్క ఉత్థాన పతనాలు అంటే పైకి లేవడం, పడిపోవడం అనేటటువంటిది చరిత్ర ఉందే, ఆ చరిత్ర అదొక ఉద్వేగభరితమైనటువంటి గాథ. అది పరాజితుల వైపు నుండి కథ వినడానికి, చెప్పడానికి సరే కథ వినడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అప్పటిదాకా అమల్లో ఉన్న మన నమ్మకాలు తిరగబడతాయి. విషయం ఏంటంటే అది, ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి మన నమ్మకాలు తిరగబడతాయి. ఆ కల్లోలాన్ని తట్టుకునే శక్తి కావాలి మనకి. వేల సంవత్సరాలుగా దేన్నైతే సత్యంగా నమ్ముతున్నామో అదే సత్యం బోనులో నిలబడినప్పుడు ఆ సత్యం వైపు కొంచెమైనా అపనమ్మకంగా చూసే సాహసం చేయాలి. ఈ పుస్తకం చదివితే అలాంటి సాహసం చేసే ప్రమాదం ఉందండోయ్. అదిగో అలాంటి అల్లకల్లోల మీమాంసంలోకి మనల్ని నెడుతుంది ఈ పుస్తకం. పుస్తకం మొదట్లోనే డిస్క్లైమర్ వేశారు. ఇది పూర్తి కల్పిత గాథ అన్నది రచయిత, ప్రచురణకర్తల మాట.
కాబట్టి ఇందులో సాక్ష్యాధారాల ప్రసక్తి తలెత్తదు. ఇది ఇలా రాసేవేంటి, అలా రాసేవేంటి, సాక్ష్యం ఏంటి చెప్పడానికి లేదు. వీళ్ళు ఏంటంటే ముందే చెప్పేశారు, డిస్క్లైమర్ వేశారు కాబట్టి. కానీ మనకు తెలిసిన రామాయణంలో పాత్రలు అవే పేర్లతో ఇందులో ప్రత్యక్షమవుతాయి కనుక మనకు తెలిసిన రామాయణాన్ని దీనితో సరిపోల్చకుండా మనం ఉండలేం. ఇప్పుడు భారతదేశంగా చెప్పుకుంటున్న ప్రాంతంలో ఒకప్పుడు అసురుల రాజ్యం సువిశాలంగా విస్తరించి ఉందని, అప్పుడు సామాజిక న్యాయం సంపూర్ణంగా విరాజిల్లేదని, స్త్రీలకు కింది తరగతులకు స్వేచ్ఛ ఉండేదని, కులమతాల విభేదాలు మచ్చుకైనా లేవని, పాలక వర్గాలకు కింది తరగతులకు ఆర్థిక అంతరాలు ఉన్నప్పటికీ అవి ఇప్పటిలా ఉండేవి కాదని ఈ అసురుల చరిత్ర, ఈ అసురుడు అనే ఈ చరిత్ర మనకు చెబుతుంది. దీనికి పూర్తి విరుద్ధమైన సమాజం దేవతల రాజ్యం అని, అసురులు నిర్మించిన నగరాలను, సంస్కృతిని, నాగరికతలను ధ్వంసం చేయడమే ఏకైక కర్తవ్యంగా దేవతల రాజు ఇంద్రుడు రక్త చరిత్రను లిఖించాడని ఈ పుస్తకం మనకు చెబుతుంది. వాస్తవానికి రావణుడికి 10 తలకాయలు లేవు. అతని శిరస్సు కాక మరో 9 తలలు 9 రకాల భావోద్రేకాలకు సంబంధించినవి అని ఈ పుస్తకం వివరిస్తుంది. క్రోధం, అహంకారం, ఈర్ష్య, ఆనందం, దుఃఖం, భయం, స్వార్థం, ఉద్రేకం, అత్యాశ అనే 9 భావోద్రేకాలను దరిచేరనీయవద్దని బలిచక్రవర్తి రావణుడికి బోధిస్తాడు. ఆ 9 భావోద్రేకాలు వాటిని దరిచేరనీయవద్దని. ఈ 9 ఉంటేనే తాను పరిపూర్ణమైన వ్యక్తిని కాగలనని రావణుడు బలంగా వాదిస్తాడు. బలిచక్రవర్తి ఒక సలహా ఇస్తాడు, ఆ 9ని నువ్వు దగ్గరికి రానివ్వద్దని. ఏ 9 అవి? క్రోధం, అహంకారం, ఈర్ష్య, ఆనందం, దుఃఖం, భయం, స్వార్థం, ఉద్రేకం, అత్యాశ. వీటిని దరిచేరనివ్వద్దు. కానీ ఈ 9 ఉంటేనే తాను సంపూర్ణమైన వ్యక్తిని అవుతానని చెప్పి రావణుడు బలిచక్రవర్తితో వాదిస్తాడట. సో ఇవి లేకుండా ఎవరూ ఉండబోరు అని రావణుడి వాదన. చరిత్రలు నిర్మించినా, చరిత్రలు ధ్వంసమైనా మానవ సహజమైన ఈ ఉద్రేకాలేనని, వీటిని అణచివేయడం అసాధ్యమని రావణుడి తర్కం. మానవులకు అసహజమైన వాటిని బోధించి అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేవారెవరూ ఏ నాగరికతలు నిర్మించలేదని. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మానవులకు అసహజమైన వాటిని బోధించి అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేవారెవరూ ఏ నాగరికతలు నిర్మించలేదని, తమ భావాలను ఎన్నడూ అదుపు చెయ్యకుండా ప్రకృతి నిర్దేశించిన దిశగా వాటిని ప్రవహింపజేసిన అసాధారణ వ్యక్తులే వాటిని నిర్మించారని రావణుడి వాదన. అడవిలో నివసించే ఏ సన్యాసి గొప్ప నగరాలను గురించి కల్పన చేయలేదని, గొప్ప దేవాలయాలను కట్టలేదని రావణుడు వాదిస్తాడు. అందుకే అతని కంఠంతో ఆ 9 కలిపి అతను దశకంఠుడయ్యాడు. ఈ పుస్తకం పొడవునా రావణుడు చేసిన ఇలాంటి వాదనలు, తర్కాలు చూస్తే మనకు తెలిసిన రామాయణం కథంతా గిర్రున తిరిగి మనల్ని కూడా గిర్రున తిప్పుతుంది. బలిచక్రవర్తిని ఎందుకు పాతాళానికి తొక్కేశారు? రావణ బ్రహ్మ అని ఎందుకు సంబోధించారు? అతనికి సీత నిజంగా కూతురేనా? అతను తలుచుకుంటే సీతను ఏమీ చేయలేడా? మేఘనాథుడు, కుంభకర్ణుడు మొదలైన అసురులు మహాపరాక్రమవంతులని చదువుకున్నాం కదా, అదేంటి మరి? శివుడే అసురజాతి మొదటి చక్రవర్తి. అందుకే గరళకంఠుడు రాక్షసులకు ఆరాధనీయ దైవమయ్యాడా? ఇలాంటి కలగా పొలగపు ఆలోచనలతో, ఘర్షణలతో మనం సతమతమయ్యేటట్లు చేస్తుంది ఈ పుస్తకం అసురుడు. ఎప్పుడో మహాత్మా పూలే దేవతలు ఆర్యులని, ఇక్కడి స్థానిక తెగలన్నీ వారి ఆక్రమణలకు, అణచివేతలకు గురై సర్వం కోల్పోయి అసురులుగా చరిత్రలో నిలిచిపోయారని వాదిస్తూ పుస్తకాలు రాశాడు పూలే. ఎప్పుడో అంటే దేవతలు ఎవరో కాదు, ఆర్యులే. వాళ్ళు వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడ మూలవాసుల్ని అణిచివేశారని చెప్పేసి వాళ్ళే అసురులుగా మిగిలారని చెప్పేసి ఆయన వాదన. పూలే రాసిన పుస్తకాలు చదవండి. అయితే డాక్టర్ అంబేద్కర్
ఆర్య అనార్య సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. దానితో సురాసురుల చరిత్రలను అర్థం చేసుకునే క్రమాన్ని బహుజనులు కొంచెం దూరం పెట్టారు. రావణుడికి జీవితమంతా ప్రాణాలొడ్డి సేవ చేసిన భద్రుడు ఒక చోట అంటాడు. సరే, ఫూలే అంబేద్కర్ ఆ మాటలను అలా పక్కన పెడితే, రావణుడికి జీవితం అంతా సేవ చేసినటువంటి గొప్ప అనుచరుడు ఉన్నాడు భద్రుడు. ఆయన ఒక చోట ఏమంటాడంటే, రావణుడు ఎప్పుడూ కూడా దేవుడు కాలేడు. ఇది భద్రుడు అన్నమాట. రావణుడు ఎప్పుడూ కూడా దేవుడు కాలేడు, ఆయనలోని మానవత్వమే ఆయన్ని దేవుడిని చెయ్యలేదు. ఇది తలకిందులుగా ఉంటుంది, మనకు అర్థం కాదు. కొంచెం ఆలోచించాలి, చరిత్రలు చదువుకోవాలి. చరిత్రని, పురాణాన్ని, వాస్తవాన్ని, సత్యాన్ని, సమస్తాన్ని మేళవించి ఒక చోట పెట్టి మనం అప్పుడు కొంచెం తలబద్దలు కొట్టుకుంటేనే కానీ అసలు సత్యం ఎక్కదన్నమాట. చూడండి, రావణుడు ఎప్పుడూ కూడా దేవుడు కాలేడు, ఆయనలోని మానవత్వమే ఆయన్ని దేవుణ్ణి చేయలేదు. ఈ మాట సారాంశమే ఈ మొత్తం పుస్తకం అండి. ఏది ఏమైనా ఈ పుస్తకంలో రావణుడే ఒక చోట అన్నట్టు, యుద్ధంలో గెలిచిన వారికే సంపదలు, పేరు ప్రతిష్టలు దక్కుతాయి, అతనే సత్యసంధుడని కీర్తిగానాలు వేల సంవత్సరాల పాటు కొనసాగుతాయి. యుద్ధంలో ఎవరు గెలిచారో వాళ్ళకే కీర్తి ప్రతిష్టలు, వాళ్ళే సత్యసంధులు. సో వాళ్ళ గురించే కీర్తిగానాలు వేల సంవత్సరాలు కొనసాగుతాయి. విజేత మాత్రమే నాయకుడు. ఎవడైతే గెలుస్తాడో వాడే నాయకుడు, పరాజితుడు ప్రతి నాయకుడుగానే. విజేత హీరో, ఓడిపోయినవాడు విలన్. వాడు ప్రతి నాయకుడిగానే చరిత్రలో మిగిలిపోతాడు. రావణుడే అన్నట్టు రాముడో రావణుడో చనిపోతారు. రావణుడో ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారు. ప్రపంచం ఇలాగే ముందుకు పోతుంది. దౌర్భాగ్యులుగానే ఉండిపోతారు. కొత్త రాజులు పుడతారు, కొత్త విప్లవాలు పుడతాయి, కొత్త మతాలు వెలుస్తాయి, పరస్పరం సంఘర్షణ పడతాయి. కానీ పరిస్థితులు మాత్రం అన్నీ అలాగే ఉంటాయి. ఇలాంటి మాటలెన్నో ఈ పుస్తకం నిండా రావణుడి నోటి నుండి వింటాం. రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే చర్చ ఎక్కడా జరగదు. విశేషం ఏంటంటే, ఈ పుస్తకంలో రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేటటువంటి చర్చ మాత్రం ఎక్కడా ఉండదన్నమాట. అందుకని అందరూ ఈ పుస్తకాన్ని మెచ్చుకున్నారు. కేవలం రావణుడి కథనే ఈ పుస్తకం చెబుతుంది. లేదంటే ఎప్పుడో ఇది నిషేధానికి గురయ్యేదే. అర్థం చేసుకున్నారు కదా. సో ఇది నిషేధానికి గురి కాలేదు, అందరి ఆదరణకు పాత్రమైంది. కాబట్టి అంటే రావణుని ఇక్కడ టచ్ చేయలేదు. రావణుడి దృష్టిలోనే రావణుడి కథ చెప్పడం జరిగిందనమాట. అందుకని ఈ పుస్తకాన్ని నిషేధించలేదు, అందరూ ఆరాధించారు అన్నమాట. సో ఇదంతా అయ్యేసరికి మనకి ఏమి అనిపిస్తుంది డౌటు, రామాయణమా రావణాయణమా, ఏది సత్యం ఏది అసత్యం తల బద్దలు కొట్టుకుంటాం. కానీ రానున్న నవీన తరాల మరో చరిత్ర నిర్మాతలకు ఇలాంటి పుస్తకాలు పునాదులుగా పనిచేయవచ్చు. ఇది నా అభిప్రాయం. అప్పట్లో నేను రాసినటువంటి అభిప్రాయం, ఇప్పటికీ ఇదే అభిప్రాయం. మిత్రులారా, ఈ పుస్తకం మీకు ఇప్పటికీ కూడా అన్ని చోట్ల అందుబాటు ఉంటుంది. మన తెలుగులో ప్రముఖ పుస్తకాల షాపుల్లో అన్ని చోట్ల కూడా మీకు ఇది దొరుకుతుంది. ఇది మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వేశారు. కానీ నవోదయ కానీ, విశాలాంధ్ర కానీ, నవయుగ కానీ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉంది, దొరుకుతుంది. తప్పనిసరిగా ఇది అమెజాన్లో కూడా ఉంది. అసురుడు అని తెలుగులో కొట్టి చూడండి, వచ్చేస్తుంది. మీరు కూడా ఇది చదివిన తర్వాత మీలో వేల భావాల సంఘర్షణ జరుగుతుంది. ఇట్లాంటి పుస్తకాలు మనం నమ్మకాలని, విశ్వాసాలని పక్కన పెట్టి చదవాలి. చదివిన తర్వాత మనలో వివేచన శక్తి, తార్కిక శక్తి, ఆ సంఘర్షణాత్మకమైనటువంటి, తాత్వికమైనటువంటి, మానవ మార్మికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించి మనదైనటువంటి తెలివితేటలను జోడించి ఒక నిర్ణయానికి రాగలిగేటట్టు చేస్తాయి. ఇట్లాంటి పుస్తకాలు సహాయపడతాయే. ఎక్కడ ఏ యూనివర్సిటీల్లోనూ ఎక్కడా కూడా మనం ఎవరూ బోధించలేరు. ఇట్లాంటి పుస్తకాలే మనకి మహోపాధ్యాయులు. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదువుతారని, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.